నేను ఉజ్వల్ రెడ్డికి లెటర్ అంటే ఇచ్చేసిన. ఇక తర్వాత ఏమైందో ఆ దామోదర్ మినిస్టర్ గారికి, ఆ సురేష్ శెట్టి గారికి, ఆ సంజయ్ రెడ్డికి తెలుసు. వాళ్ళ ముగ్గురికే తెలుసు అది. ఇక మళ్ళీ దామోదర్ సాబ్ నాకు మాట్లాడలేడు, నేను ఆయనకు చేయలేదు. ఆయన ఏమైనా చేస్తే నేను చెప్తుంటే ఇక ఆయన నాకు చేయనప్పుడు ఏందో పెద్దల వ్యవహారం వాళ్ళు ఏమైనా చేసుకోపోయినా కానీ వదిలేసిన. మేము నామినేషన్ కూడా వెళ్ళలేదు కదా. నేను ఉండాలనని చెప్తే ఎవరు కాదన్నారు, కానీ మేము వద్దనే అనుకున్నాను. నిర్మల కూడా అన్నది వద్దులే 5 ఏళ్ళు ఉన్నాం, కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఆయన దామోదర్ సాబ్ చెప్తున్నాడు కదా ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇచ్చేద్దామంటే నేను ఇచ్చేసిన. ఆల్రెడీ నిర్మల చెప్తేనే ఇచ్చేసిన. నేను కూడా అనుకున్నా వద్దులే ఎందుకులే అని చెప్పాను. ఇక అదేమో దామోదర్ సాబ్ వాళ్ళకి తెలుసు, ఏమో మనకేం తెలుస్తుంది అంత. ఇక అవన్నీ ఆడబెట్టుకుంటాం ప్రతాప్ అంతా. ప్రశాంత్ మనం ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకున్నాం, మనం క్లారిఫై అయినా తెలుస్తుంది. ఇంకొన్ని డిస్టర్బెన్స్ అయితే ఉన్నా, నో డౌట్. డిస్టర్బెన్స్ కారణాలు ఏందన్నది త్వరలో తెలియజేస్తా. ఎవరితో అనేది కూడా అప్పుడే చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. టైం ఉంది ఇంకా, మేలో చెప్తా. మే నిన్న ఒక్క రాహుల్ గాంధీ గారి ఇక మీరు మళ్ళీ అది నాకు అది మళ్ళీ హరీష్ రావు సబ్జెక్టు ఇదవుతుంది. మళ్ళీ మీరు అడుగుతున్నారు, ఇది ఒకటి చెప్పదు. నేను అది పెట్టడానికి కారణాలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నా ఒపీనియన్స్ మేలో షేర్ చేస్తా. మేలే చెప్తా. అంటే జనరల్గా నాకు ఒక అలవాటు ఉంటుంది ఎదురుదాలు. నేను ఒక వర్డింగ్ చెప్పిన అంటే వర్డింగ్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, చేసే అవకాశాలు ఇవ్వ. ఒకటి, నేను ఒక లైన్ తీసుకున్న తర్వాత బ్యాక్ రాను. మళ్ళా ఎందుకు రాను అంటే ఒక నిర్ణయం నేను ప్రకటించిన తర్వాత నేను ఎందుకు బ్యాక్ రానంటే నా యొక్క రాజకీయ శీలతకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ రావద్దు ఎప్పుడైనా సరే. ఒక మాట అన్నంటే మాటకు కమిట్మెంట్కి వెళ్ళిపోతుంటా. అది ఎంత నష్టమైనా సరే. రాజకీయంగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా, నష్టమున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, లేకపోతే రాజకీయ ఇబ్బందులున్నా, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాక్ రాలేను నేను. బ్యాక్ వస్తే ఏమైపోతుందంటే ఇక రకరకాల దాని మీద రకరకాల మనుషులు రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. జగ్గారెడ్డి తగ్గిండు అని అంటే ఏదో మాట్లాడినట్టున్నారు, ఏదో కొట్టినట్టున్నాడు, ఏదో వేసుకున్నాడు, ఇవన్నీ వస్తాయి. మనము ఎప్పుడైనా ఇగో పదవులు ఉంటాయి పోతాయి, క్యారెక్టర్ చంపుకోవద్దు. మనకు పదవులు ఉంటాయి పోతాయి, ఎవ్వరికి పర్మనెంట్ కాదు, ఎంత పెద్దోళ్ళకైనా పర్మనెంట్ కాదు. కానీ మనము క్యారెక్టర్ని చంపుకోవద్దు, ఎప్పుడైనా సరే క్యారెక్టర్ని చంపుకోవద్దు. కాబట్టి నేను ఇప్పుడు చారి అడిగింది నేను తక్కువని ఇప్పుడు చెప్పిన అనుకో, పొలిటికల్గా ఎప్పుడు టెంప్ట్ కావద్దు. మనము ఎమోషన్లో కోపంలో నిర్ణయాలు చచ్చిపోతాయి, ఆలోచనలు చచ్చిపోతాయి. అందుకే నేను కోపంలో ఏది చేయ, కొంత టైం తీసుకొని తూచి ఆలోచన చేసి ఇక మనము ఇక వారు డిక్లేర్ చేసిందంటే ఇక కొడుతూనే ఉండాలి. ఇక తగ్గినమా ఏదో సరెండర్ అయినరా అనేది అవకాశం మీ మీడియాకి ఇవ్వద్దు. నేను అట్లా ఉంటుంది రాజకీయంగా. నాదెప్పుడు నా జీవితం మొత్తంలో పబ్లిక్ పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ. ఫస్ట్ పబ్లిక్, తర్వాత పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ, భార్య, పిల్లలు. ఇంట్లో తేడా ఉండదు. నా తెలివి వచ్చిన కాడ నుంచి అదే లైన్ నాది. మా అమ్మ జమాయమ్మ, నా తండ్రి జగ్గారెడ్డి నా పుట్టుక ఇచ్చింది, క్లారిటీకి ఇచ్చారు. పుట్టుక బ్యూటిఫుల్ పుట్టుక ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. మంచి కంప్యూటర్, మంచి ఆలోచనతో కూడుకున్న, క్యారెక్టర్తో కూడుకున్న, కమ్యూనిటీతో కూడుకున్న నన్ను పుట్టించారు మా అమ్మ నాయన. కాబట్టి నేను ఏది కూడా అట్లా ఖరాబ్ అవకాశం ఎవరికి ఇవ్వ నేను. అందుకే మీరు పదే అడుగుతున్నారని. లేకపోతే నాకు ఇంపార్టెంట్ హరీష్ రావుది, ఎందుకంటే అది అనవసరంగా ఫాల్స్ ప్రచారాలు చేస్తున్నారు అది అని దానికి కొంత చెప్పాలి. 5 నెలలు 6 నెలలు అయిందని అందుకని వచ్చిన.
కాబట్టి ఏదో మీరు పదే పదే అడుగుతున్నారు అని